హలో అండి. హాయ్. వెల్కమ్ టు డీమాక్స్ దీపిక. ఈ వీడియోలో చాలా మంది మ్యాథ్స్ బేసిక్సే రాక కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాకపోతే మ్యాథ్స్ బేసిక్స్ పైన ప్రాపర్ క్లారిటీ లేకపోవడం వల్ల క్వెషన్ అంతా సాల్వ్ చేశారు. బట్ ఆన్సర్స్ మాత్రం రాంగ్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఫస్ట్ మ్యాథ్స్ బేసిక్స్ అంటే ఏంటి? బేసిక్స్‌లో అసలు ఎలాంటి టాపిక్స్ ఉంటాయి? ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే. కొన్ని ఫండమెంటల్ బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. మ్యాథ్స్‌లో మనకు మెయిన్‌గా ఏమేమి ఉంటాయి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కదా! ఓకే. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అలాగే ఫోర్త్ వన్ ఇస్ డివిజన్. ఓకే. ఈ 4 అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఏ టాపిక్ తీసుకున్నా కూడా వీటిపైనే మనకు క్వెషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫస్ట్ అడిషన్ అంటే తెలుసా అంటే చాలామంది ఏమంటారు అంటే అడిషనే కదా మాకు తెలుసు అని అంటారు. బట్ రియాలిటీ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం క్లియర్‌గా. చాలామంది వచ్చు అనుకుంటారు. బట్ మ్యాథ్స్ అనుకోవడం వేరు. రియాలిటీ వేరు. ప్రతి ఒక్కరు క్లియర్‌గా చూడండి. అడిషన్ అడిషన్ పైన కూడా చెప్పడం ఏంటి అని చాలామంది అనుకుంటారు. బట్ చూడండి ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. అడిషన్ కదా! ఫస్ట్ ఒక క్వెషన్ సాల్వ్ చేయడానికంటే ముందు అడిషన్ అంటే ఏంటి? నా క్వెషన్. అడిషన్ అంటే ఏంటో ఎంతమందికి తెలుసు? ఓకే. సేమ్ సైన్ ఉన్నప్పుడు మాత్రమే మనం అడిషన్ చెయ్యాలి అనేది చాలా తక్కువ మందికి తెలుసు. సేమ్ సైన్ అంటే ఏంటి? ఓన్లీ ప్లస్‌లేనా? ప్లస్‌లు ఉన్నప్పుడు మాత్రమే అడిషన్ చేయాలా? చాలామంది అంటారు. ఓన్లీ ప్లస్ ఉంటేనే అడిషన్ చేశారు. జస్ట్ ఇలా మైనస్‌లో ఉంటే ఏం చేశారంటే సబ్ట్రాక్షన్. మైండ్‌లో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. మైనస్ అంటే ఓన్లీ సబ్ట్రాక్షన్‌కి మాత్రమే. మైనస్ ఉన్న సింబల్స్‌ని కూడా మనం అడిషన్ చేయొచ్చు అనేది ఒక 99% పీపుల్‌కి తెలియట్లేదు. ఎందుకు అంటే నేను చాలా మందికి ఆన్‌లైన్‌లో లైవ్ సెషన్స్ తీసుకుంటాను. వాళ్ళందరికీ చెప్పేది ఏంటి అంటే మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ అంతే ఇంకా. మైనస్ అనేది అడిషన్‌లో కూడా వస్తుంది అనే కాన్సెప్ట్ చాలా మందికి తెలీదు. ఒకసారి మీ అందరికీ క్లియర్‌గా చెప్తా చూడండి. నా క్వెషన్ ఏంటి? 2 + 3 అంటే 5 ఓకే. ఓకే. -2 -3 అంటే ఏంటి అంటే చాలామంది ఇక్కడ ఏం చెప్తారు? అయితే 1 చెప్తారు. చాలామంది చెప్పే ఆన్సర్స్ ఏంటి అయితే 1 అంటారు. లేకపోతే 5 అంటారు. లేకపోతే 6 అంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. వీటన్నిటిలో మరి దేనికైనా మైనస్ సింబల్ పెడతారా అంటే పెట్టరు. ఎందుకు పెట్టరు అంటే చూడండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని చాలామంది చెప్తారు. అసలు క్వెషన్‌లో మైనసే లేదు కదా! జస్ట్ నేను -2 -3 మాత్రమే రాశాను. ఇంటూ ఎక్కడ రాశాను? ప్రతి ఒక్కరికి క్లియర్‌గా అడుగుతున్నాను. క్వెషన్‌లో ఇంటూ ఏ రాయనప్పుడు మీ మైండ్‌లో ఎలా ఫిక్స్ అయిపోతారు? మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని. ఇంటూ ఉన్నప్పుడు మాత్రమే ఇంటూ తీసుకోవాలి కానీ అసలు ఇక్కడ ఇంటూ ఏ లేని దగ్గర క్వెషన్ రాయగానే మాక్సిమం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటారు. అందుకోసం ఇది ప్లస్ అంటారు. మైనస్ ఇంటూ మైనస్ అంటే సింబల్స్‌ని మల్టిప్లై చేసినప్పుడు నంబర్స్‌ని కూడా మల్టిప్లై చేయాలి కదా! అది చెయ్యరు. ఓన్లీ సింబల్స్‌నేమో మల్టిప్లై చేస్తారు. నంబర్స్ ఏమో అడిషన్ చేస్తారు. అంటే చాలామంది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా ఒక డైలమా స్టేజ్‌లో మ్యాథ్స్ అనేది నేర్చుకుంటున్నారు. బేసిక్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నా దగ్గర బేసిక్స్ నేర్చుకుంటున్నారు. ఎందుకు నేర్చుకుంటున్నారు అంటే ఈ ప్రాపర్ గైడెన్స్ లేకపోతే అంతా చేసి ఫైనల్‌గా వాళ్ళు ఏం పెడతారంటే రాంగ్ ఆన్సర్స్ పెడతారు. మీ అందరి కోసం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో రాంగ్ ఆన్సర్సే ఫస్ట్ ఆప్షన్‌లో ఇస్తాడు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అసలు అంటే ఏంటి? ఎలా చేయాలి? చాలా క్లియర్‌గా చూద్దాం. చాలామంది పీపుల్ సబ్ట్రాక్షన్స్ పైన ఇక్కడ చూడండి 2 మైనస్‌లు ఉన్నాయి కదా! పక్కది సబ్ట్రాక్షనే చెప్పేస్తారనమాట. ఇది అడిషన్. -2 -3 అనేది అడిషన్. అడిషన్ ప్రాసెస్ ఏంటి? అడిషన్ ఎలా చేయాలి అనేది చాలా క్లియర్‌గా మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే. నేనేం చెప్పాను? నంబర్స్‌కి సేమ్ సైన్ ఉంటే అడిషన్ చేయాలి. అది ప్లస్‌లైనా కావచ్చు, మైనస్‌లైనా కావచ్చు. ఓకే. నేను 2 + 3 = 5 అన్నాను. -2 -3 అనేది చూడండి అడిషన్ చేయాలి అన్నాను కాబట్టి ఫస్ట్ నంబర్స్ తీసుకోండి. 2, 3 అనే నంబర్స్ ఏంటి? 2ని 3ని అడిషన్ చేస్తే 5 వచ్చింది. 2ని 3ని ఇక్కడ కూడా ఏం చేయాలి అంటే అడిషనే చేయాలి. ఎందుకంటే సైన్స్ సేమ్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మైనసే ఉంది. ఇక్కడ మైనసే ఉంది. అందుకోసమని 5 కాకపోతే ఇక్కడ ఈ 2 నంబర్స్‌కి మనకి నెగెటివ్ సైన్ ఉంది కాబట్టి మనకొచ్చే ఆన్సర్ కూడా నెగెటివ్‌లోనే వస్తుంది.
మరి ఇక్కడ +5 ఎందుకు వచ్చింది? చాలా మంది స్టూడెంట్స్‌ని అడుగుతూ ఉంటాను. 2+3 అంటే 5 అని చెప్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు కదా! ప్లస్సే ఎందుకొచ్చింది అంటే చాలామంది క్వెషన్ మార్క్ ఫేస్ అనేది పెడుతున్నారు. ప్లస్ ఎందుకొచ్చింది? ఇచ్చిన 2 నంబర్స్‌కి ప్లస్ ఉంది కాబట్టి +5 వచ్చింది. లేదు అంటే హైయెస్ట్ నంబర్‌కి ముందు ఏ సైన్ అయితే ఉంటుందో అది మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఈ రెండిట్లో మనం ఎలా ఫాలో అయినా ఒకటే. ఓకే. ఇది అడిషన్ గురించి. ఓకే. 2 -5 -2 -5 -1 ఓకేనా. ఇక్కడ కూడా ఫస్ట్ మనం చేసే ఆపరేషన్ పైన క్లారిటీ ఉండాలి. అడిషన్ చేస్తున్నామా, సబ్ట్రాక్షన్ చేస్తున్నామా, మల్టిప్లికేషన్ చేస్తున్నామా, అలాగే డివిజన్ చేస్తున్నామా, ఏం చెయ్యాలి అనే క్లారిటీ ఉంటేనే ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఆపరేషన్ పైన ఫస్ట్ ఫోకస్ పెట్టాలి. ఆపరేషన్ ఏంటి? అన్నిటికీ కూడా సేమ్ సైన్ ఉంది. సేమ్ సైన్ అంటే అడిషన్ చేయాలి. 2 + 5 7, 7 + 1 8. 100% నా ఆన్సర్ 8 కాకపోతే ఇది +8 -8. అడిషన్‌లో మనకి సైన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్‌లో సైన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక చిన్న ప్లస్, మైనస్ మారితే ఫస్ట్ స్టెప్‌లోనే ప్లస్, మైనస్ రాంగ్ చేశారు అనుకోండి, మిగతా స్టెప్స్ అన్నీ చేసి వేస్టే. అక్కడే రాంగ్ అయింది కదా! ఫైనల్ ఆన్సర్ ఎలా రైట్ వస్తుంది? రాదు కదా! సో, అందుకోసమని చూడండి, మీరు కావాలంటే అన్ని నంబర్స్‌కి సేమ్ సైన్ ఉంది కాబట్టి -8 అని తీసుకోవచ్చు. లేదు అంటే దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఇది 5. 5కి లెఫ్ట్ సైడ్ ఏ సైన్ ఉంది? మైనస్ ఉంది కాబట్టి -8. మీరు ఎలా ఫాలో అయినా ఆన్సర్ మాత్రం సేమే వస్తుంది. సో, అడిషన్ చూడండి. అడిషన్ మీనింగ్ చూసారు. క్వెషన్స్ ఎలా సాల్వ్ చేయాలో కూడా చూస్తున్నారు. ఓకే. సపోజ్ చూడండి 2 - 5 - 6 -1. సపోజ్ ఇలా క్వెషన్ ఇచ్చాను. ఇదేం చేయాలి? అడిషన్ చేయాలా? సబ్ట్రాక్షన్ చేయాలా? ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ తెలిస్తేనే మళ్ళీ క్వెషన్ అనేది మనం సింప్లిఫై చేయగలం. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అడిషన్ చేస్తాము ఓకే. ఎందుకంటే ఈ 3 నంబర్స్‌కి సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి. మరి 2కి ఏ సైన్ ఉంది? అసలు ఏమీ లేదు కదా! ఎలా డిసైడ్ చేస్తాం అసలు దాని సైన్ ఏంటి అనేది? ఒక నంబర్‌కి జస్ట్ ఇట్లా 2 రాసాను. దానికి ముందు ఏ సైను లేదు అంటే ప్లస్ ఉన్నట్టు. సో, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సెపరేట్‌గా +2 అని రాయము. ఏ సైన్ లేదు అంటే అది +2 అని అర్థం. ఓకే. సపోజ్ ఎక్స్ ఉంది. ఎక్స్ అంటే ఏ ఎక్స్ ఇది ప్లస్సా? మైనసా? ప్లస్ ఎక్సే. ఏ ఉంది. ఏ ప్లస్ ఏ. అంటే మైనస్‌కి మాత్రమే మనం క్లియర్‌గా మైనస్ అని రాస్తాము. ఏమీ రాయలేదు అంటే పాజిటివ్ అని అర్థం. ఓకే. సో, చూడండి ఇది 2. ఈ మొత్తం యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి. 5 + 6 11. 11 + 1 12 కదా! ఏ 12 +12 -12 అంటే -12. 2 - 12 అంటే చాలామంది చెప్పే ఆన్సర్ ఏంటి అంటే 10. మైనస్ సంగతి మర్చిపోతారు. ఓకేనా. మీకోసం రెడీగా 2 ఆన్సర్స్ ఉంటాయి. +10 -10 అని. చూడండి, సబ్ట్రాక్షన్ రూల్ తెలిస్తే తప్ప ఇది మైనస్ అని పెట్టలేరు. ఓకేనా. సరే పోనీ కొంతమంది బై హార్ట్ చేసి ఎలాగో ఒకలాగా పెడతారు. పెట్టిన వాళ్ళని సపోజ్ ఎవరైనా వచ్చి అడుగుతారు, చిన్న పిల్లలు కానివ్వండి, మైనస్ ఎందుకు వచ్చింది, ప్లస్ ఎందుకు రావద్దు, ఇలా అడిగినప్పుడు 100% మీరు క్లారిటీ ఇచ్చే స్టేజ్లో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మ్యాథ్స్ ఏదో బై హార్ట్ చేస్తూ నేర్చుకోవడం కాకుండా 2 - 12 అంటే -10 ఎందుకు వచ్చింది. నెక్స్ట్ ఇంకొక నా క్వశ్చన్ ఏంటి, -12 +2 అన్న సేమేనా, ఈ రెండు ఒకటేనా కదా. ఫస్ట్ ఒకే క్వశ్చన్ నేను 2 డిఫరెంట్ వేస్‌లో రాసాను. ఫస్ట్ వేస్‌లో ఎలా రాసాను 2 - 12 అని, సెకండ్ స్టెప్‌లో -2 +2 అని రాసాను. -12 +2 అని. ఈ 2 క్వశ్చన్స్ ఒక్కటే అనే క్లారిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎగ్జాక్ట్‌లీ -10 అని పెడతారు. చాలామంది టక్కున నేను క్వశ్చన్ అడగగానే కాదు అంటారు. నేనేం చేశాను, 12 యాజ్ ఇట్ ఈస్‌గా రాసాను. 12కి ముందు నెగెటివ్ ఉంది, నెగెటివే ఉంది ఇక్కడ కూడా. ఇక్కడ 2కి ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ ఉంది. క్వశ్చన్స్ ఏమైనప్పుడు ఆన్సర్ ఎందుకు మారుతుంది అంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్‌కి నేను చెప్పేది ఏంటి అంటే మ్యాథ్స్ చూసే విధానం అనేది మారాలి. మ్యాథ్స్ ఎప్పుడు బై హార్ట్ చేయకూడదు. మ్యాథ్స్ చాలా చాలా ఈజీ సబ్జెక్ట్. చూసారు కదా చాలామందికి అడిషన్ తెలుసా అంటే తెలుసు అని చాలామంది అనుకున్నారు. సో, తెలియని వాళ్ళు నా వీడియో ద్వారా తెలుసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో, మ్యాథ్స్ బేసిక్స్ పైన క్లారిటీ ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోవాలి, మాకు మ్యాథ్స్ బేసిక్స్ కావాలి అనుకున్న వాళ్ళందరి కోసం సో, జస్ట్ ఈ 1 వీక్ మాత్రమే మనం ఆన్‌లైన్‌లో ఆన్‌లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో, ఫీ అనేది జస్ట్ ఈ 1 వీక్‌కి మాత్రమే మేము 199 రూపీస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఓన్లీ ఈ స్పెషల్ బ్యాచ్‌కి మాత్రమే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి డైరెక్ట్ మన ఆన్‌లైన్ క్లాసెస్‌కి జాయిన్ అవ్వండి. ఓకే. సో, మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్